మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకే హిల్ట్ పాలసీ కింద కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. నాటి కేసీఆర్ సర్కార్ హయాంలో వారికి కావాల్సిన అనుయాయులకే భూములను కన్వర్షన్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీ వేశారు. నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని కేబినెట్ కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఆ ఇండస్ట్రీస్ ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్ గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్ బ్లాంకెడ్ గా ఓపెన్ చెక్ గా ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ కి పే చేయండి అఫీషియల్ గా అని కేబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది? దాన్ని కూడా టైం బాండ్ ఫిక్స్ చేశాం. వచ్చినోడు ఫైల్ ఏం క్లియర్ చేసి రానోడు ఫైల్ ఏం తొక్కిపట్టి రిజెక్ట్ చేయలేదే ఈ ప్రభుత్వం.